రామాపురం అనే చిన్న గ్రామం పచ్చని పొలాలు, నిటారుగా నిలిచిన తాటి చెట్లు, ఉదయాన్నే ఆలయ ఘంటలతో మేల్కొనే సంప్రదాయం, ఇవన్నీ కలసి ఒక ప్రత్యేకమైన ప్రపంచాన్ని సృష్టించేవి. ఆ ఊరిలో కట్టుబాట్లు కేవలం నియమాలు కాదు, తరతరాలుగా మనుషులను కలిపి ఉంచిన జీవన విధానం. ఆ గ్రామంలో జన్మించిన రవి నగరంలో చదువుకుని ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. 5 ఏళ్ల తర్వాత సెలవులకు ఊరికి వచ్చాడు. బస్సు దిగగానే అతడికి తెలిసిన మట్టి వాసన, చెరువు నీటి చల్లదనం మనసును నిండా నింపాయి. ఇంటికి చేరగానే అమ్మ లలితమ్మ నుదిటిపై బొట్టు పెట్టి, ఊరి కట్టుబాట్లు మరిచిపోలేదుగా అని నవ్వింది. మరుసటి రోజు ఊరిలో పెద్ద పండగ. ప్రతి ఇంటి ముందు ముగ్గులు, గుమ్మాలకు తోరణాలు, ఆలయంలో ప్రత్యేక పూజలు, ఇవన్నీ తప్పనిసరి. రవి మాత్రం, ఇవి ఇప్పుడు అవసరమా అన్న భావనతో చూశాడు. కాని తాత వెంకటయ్య చెప్పిన మాటలు అతడిని ఆలోచింపజేశాయి. బిడ్డా, ఈ కట్టుబాట్లు మనల్ని మనం గుర్తు చేసుకునే దారులు. ఇవి లేకపోతే ఊరు ఊరుగా ఉండదు. పండగ రోజున ఊరి పెద్దలందరూ ఆలయం దగ్గర చేరారు. చిన్నపిల్లలు కూచిపూడి నృత్యాలు, యువకులు కోలాటం, పెద్దలు హరికథ, అన్నీ ఒకే వేదికపై. రవి తన చిన్ననాటి స్నేహితుడు సత్యాన్ని కలిశాడు. సత్యం రైతు. నగరంలో ఉన్నావు కదా, ఇక్కడి కట్టుబాట్లు నీకు పాతగా అనిపిస్తాయేమో అన్నాడు. రవి నవ్వి, అనిపించేవి. కాని ఇవే మనల్ని కలిపి ఉంచుతున్నాయేమో అన్నాడు. ఆ రోజే ఒక సంఘటన జరిగింది. ఊరి చెరువు గట్టు కూలిపోవడంతో పొలాలకు నీరు ఆగిపోయింది. సమస్య పెద్దది. వెంటనే ఊరి పెద్దలు సమావేశమయ్యారు. కట్టుబాటు ప్రకారం ప్రతి ఇంటి నుంచి ఒకరు వచ్చి పని చేయాలి. ఎవరికీ మినహాయింపు లేదు. రవి కూడా ముందుకు వచ్చాడు. నగర జీవితం అలవాటైన అతడికి మట్టి తవ్వడం కష్టం అనిపించినా, అందరూ కలిసి పనిచేసే ఆ దృశ్యం అతడి మనసును కదిలించింది. 3 రోజుల్లో చెరువు గట్టు బలంగా నిలిచింది. ఆ సాయంత్రం ఆలయం ముందు అందరికీ అన్నసంతర్పణ జరిగింది. పెద్దలు ఆశీర్వదించారు. తాత వెంకటయ్య రవిని పక్కకు పిలిచి, చూశావా బిడ్డా, కట్టుబాట్లు అంటే కేవలం ఆచారాలు కాదు. అవసర సమయంలో మనల్ని ఒక కుటుంబంలా మార్చే బంధాలు అన్నాడు. రవి ఆ రాత్రి నిద్రపోలేక ఆలోచించాడు. నగరంలో వ్యక్తిగత స్వేచ్ఛ ఎక్కువ, కాని ఒంటరితనం కూడా ఎక్కువ. ఇక్కడ నియమాలు ఉన్నా, మనుషుల మధ్య అనుబంధం గట్టిగా ఉంది. మరుసటి రోజు అతడు ఊరి పాఠశాలకు వెళ్లి పిల్లలకు కంప్యూటర్ పాఠాలు చెప్పేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చాడు. ఊరి కట్టుబాట్లు మారాలి, కాని మూలాలు కాపాడాలి అన్న ఆలోచన అతడిలో పుట్టింది. సెలవులు ముగిసే సమయానికి రవి ఒక నిర్ణయం తీసుకున్నాడు. నగరానికి తిరిగి వెళ్ళినా, ప్రతి సంవత్సరం పండగలకు ఊరికి రావాలి. తన విద్య, అనుభవంతో ఊరికి ఉపయోగపడాలి. బస్సు ఎక్కేటప్పుడు అమ్మ లలితమ్మ చేతిలో కొద్దిగా మట్టిని పెట్టి, ఇది మరిచిపోకు అంది. రవి కళ్లలో నీరు తిరిగింది. ఊరి కట్టుబాట్లు అతడికి ఇక భారంగా అనిపించలేదు. అవి అతడిని తన మూలాలకు కట్టిపడేసే బలమైన తాడు అయ్యాయి.